వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ ప్రపంచమంతా నడపాలంటే ఐశ్వర్యాలు కావాలి కదండి. ఆ ఐశ్వర్యాలు ఏమిటి? సృష్టిలో ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి. అయితే మనకైతే ఐశ్వర్యాలు బయట నుంచి రావాలి. పరమాత్మకి బయట వస్తువు ఒకటి లేదు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని బయట వస్తువు లేదు. అన్ని ఐశ్వర్యాలు ఆయన నుంచే రావాలి. కనుక ఆయన యొక్క ఐశ్వర్య శక్తి లక్ష్మి. అదేవిధంగా ఏ బలంతో ఈ ప్రపంచాన్నంతని నడుపుతున్నాడో ఆ ఇచ్ఛా జ్ఞాన క్రియారూపిణి అయిన మూలశక్తి అమ్మ దుర్గా అయిపోయింది స్పష్టంగా. ఆ శక్తి ఈ ప్రపంచాన్ని నడిపేటప్పుడు ప్రధానంగా ఎక్కడ పెట్టి నడుపుతోంది అంటే, ఉదాహరణగా మన భూమండలాన్ని చూస్తే ఈ భూమండలాన్నంతటి నడపడానికి ఆ పరాశక్తి, ఈశ్వరుని యొక్క పరాశక్తి ఎక్కడ కూర్చుని నడుపుతోంది? ఆవిడ ఆఫీస్ ఏది, కార్యాలయం ఏది అంటే ఆదిత్య మండలం. ఆ ఆదిత్య మండలంలో కూర్చుని ఈ ప్రపంచాన్ని నడుపుతుంది. ఆదిత్య మండలంలో ఉంటూ అందిస్తున్న ఆ శక్తే గాయత్రి అయినది. తర్వాత ఈ ప్రపంచంలో ఆయన జ్ఞానాన్ని మీరు ఎలా చూస్తున్నారో ఆయన ప్రేమను ఎలా చూడాలి. ప్రపంచమంతా ఆయన ప్రేమ వ్యాపించి ఉన్నది. అవునా లేదా? ఒక్కసారి పరిశీలించండి. ప్రేమ తప్ప ఏమున్నది? ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు, దాహం వేస్తే నీరు దొరుకుతుంది. ఎంత నీటిని, ఎంత గాలిని, ఎంత వెలుగుని పరమాత్మ ఇచ్చాడంటే దేనివల్ల ఇచ్చాడు? ప్రేమ వల్ల ఇచ్చాడు. అందుకే సృష్టిలో మీరు చూస్తే ప్రతి అణువునా కనబడుతున్నది పరమేశ్వరుని యొక్క ప్రేమ 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 ప్రేమ, మరొకటి లేదండి. ఇలా అమ్మ ప్రేమయే ప్రపంచమంతా శక్తి రూపంగా వ్యక్తమవుతున్నది కనుక ప్రేమ రూప. ఇప్పుడు ఐదింటిని చూడండి. సృష్టి చేసే జ్ఞానము సరస్వతి, సృష్టికి అనువైన ఐశ్వర్యము లక్ష్మి, అలాగే సృష్టికి కావలసిన పటుత్వము దుర్గా, ఆదిత్య మండలాంతర్వర్తి అయిన తేజస్వరూపము గాయత్రి, సృష్టి యందు వ్యాపించిన ప్రేమ రాధాదేవి. ఇవి ఐదు ఇక్కడ. కనుక ఐదు శక్తులేవి ఈ ఐదు. ఈ ఐదింటితోనే పరమాత్మ పనిచేస్తున్నాడు. ఐదు శక్తులు ఎవరు? ఆయన ఈశ్వరుడు. ఈ ఐదు శక్తులు అమ్మవారు. కనుకనే ఈ ఐదు శక్తులు ఒకే శక్తి, ఆ ఐదు మూర్తులు ఒకే మూర్తి. ఇది తెలుసుకోవాలి. అందుకే ఆ సరస్వతి శక్తి పనిచేస్తున్నప్పుడు ఆ పరమేశ్వరుడు బ్రహ్మ అయ్యాడు. ఆయన విష్ణువైనప్పుడు ఆ శక్తి లక్ష్మి అయినది. ఆయన రుద్రుడైనప్పుడు ఆ శక్తి గౌరి అయినది. ఆయన హిరణ్య గర్భుడై ఆదిత్య మండలంలో ప్రకాశిస్తుంటే ఆ తల్లి వేదమయ్యన గాయత్రి అయినది. ఆ పరమేశ్వరుడే కృష్ణుడైతే ఆ తల్లి రాధ అయినది. ఇది తెలుసుకోవాల్సింది. ఈ విధంగా పంచ విధాలుగా ఉన్నటువంటి పూర్ణ రూపముల్ని ప్రస్తావన చేశాడు. వాటిని ఒక్కొక్కటి వివరిస్తున్నాను విను అన్నాడు. ముందుగా క్లుప్తంగా మొత్తం ప్రకృతి చెప్తానయ్యా అంటున్నాడు నారాయణుడు. ముందు పూర్ణ రూపాలు వివరిస్తాను, తర్వాత ప్రధానాంశాలు చెప్తాను, తర్వాత కళాంశాలు చెప్తాను, తర్వాత కళాంశాంశాలు చెప్తాను. అన్నీ కలిపి అమ్మవారిని తెలిసి ఉపాసన చేస్తే వారికి ఇన్ని రూపాలతో అమ్మవారు అనుగ్రహిస్తున్నారు కనుక శ్రద్ధగా విను అని నారదునితో మహానుభావుడైన నారాయణుడు స్వయంగా బోధిస్తున్నాడు. గణేశమాత దుర్గా, ఈవిడ శివరూప శివప్రియ, ఈవిడ శివస్వరూపిణి అంటే మంగళ రూపిణి. అందుకే ఆవిడకి సర్వమంగళ మాంగళ్యే శివే అన్నాం మనం. మంగళ రూపిణి శివప్రియ. ఈవిడే నారాయణి. ఈవిడ నారాయణి నమోస్తుతే అంటున్నాం కదా. నారాయణి అంటే జీవ సమూహమునందు వ్యాపించున్నది అని అర్థం. నారాయణి విష్ణుమాయ, ఈవిడే విష్ణుమాయ అనగా ఈ విశ్వమంతా వ్యాపించిన త్రిగుణాత్మిక శక్తి, ఇది అర్థం. పూర్ణ బ్రహ్మస్వరూపిణి, ఈ తల్లి ఉపాసన పూర్ణోపాసన, పూర్ణ బ్రహ్మము. దుర్గా ఉపాసన పరిపూర్ణ ఉపాసన, పూర్ణ బ్రహ్మస్వరూపిణి అని వివరించారు. ఈ తల్లిని ఆరాధించే వారెవరు? బ్రహ్మాది దేవైర్మునిభి మనుభి పూజితాస్తుత. బ్రహ్మాది దేవతల చేత, మునుల చేత, మనువుల చేత పూజింపబడుతున్నది. మొత్తం 3 చెప్పారు చూడండి. బ్రహ్మాది దేవతలు ఈ దుర్గను ఆరాధిస్తారు, లేకపోతే వాళ్ళకి శక్తి లేదు. వాళ్ళని ఎల్లవేళలా కాపాడుతుంది. వాళ్ళని లోకాన్ని కాపాడడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. బ్రహ్మాది దేవతలు లోకపాలన చేస్తారు, ఆ శక్తి ఆవిడే ఇచ్చింది. ఒక్కొక్కప్పుడు వాళ్ళకి ఇవ్వబడిన శక్తులు చాలకపోతే మళ్ళీ అమ్మను ఆశ్రయిస్తే ఆవిడ తిరిగి ఆవిర్భవించి అసుర సంహారం చేసి మళ్ళీ ధర్మ ప్రతిష్టాపన చేస్తుంది. అందుకే దేవతలు ఎల్లవేళలా అమ్మవారిని ఆరాధన చేస్తూనే ఉంటారు. బ్రహ్మాది దేవతలు వాళ్లే కాదు, మునిభిహి, దేవతల తర్వాత చెప్పుకోవలసిన వారు ఋషులు. ఎందుకంటే మనం పూజించామంటే గొప్ప కాదు, గొప్పవారు పూజించారంటే గొప్ప. గొప్పవారే పూజించారని తెలుసుకుని మనం పూజిస్తే అదే గొప్ప. అందుకు గొప్పవారు ఎవరు? బ్రహ్మాది దేవతలు. తర్వాత ఎవరు? మునులు. మునులు అనగా ఋషులు, జ్ఞానులు వాళ్ళు. దాని తర్వాత మనువులు. మనువులు పూజించారట. ఇందులో ఒక మర్మం ఉందండి మాట చెప్పడంలో. మనువులు అంటే మనువులు అనబడే 14 మంది అని ఒక అర్థము. మనువు అంటే మంత్రం అని అర్థం ఉన్నది. మూల మనువు అని అంటారు.
మను అంటే మంత్రం. మనుభిహి పూజిత అంటే మంత్రముల చేత పూజింపబడుతున్నది, వేద మంత్రముల చేత ఆరాధింపబడుతున్న తల్లి. కనుక అమ్మను ఆరాధించేవారెవరు? దేవతలు, ఋషులు, మంత్రములు ఆరాధిస్తున్నాయి. ఆవిడ సర్వ అధిష్టాత్రి, అన్నిటికీ ఆధారమైన శక్తి. శర్వరూప సనాతని, ఆవిడ శివస్వరూపిణి, సనాతని. సనాతని అంటే శాశ్వతమైనది అని అర్థం. ధర్మ సత్య పుణ్యకీర్తిర్యశో మంగళదాయిని. అమ్మను ఆరాధన చేసేట ధర్మాన్ని, సత్యాన్ని, యశస్సుని, శుభాలని ఇస్తుందిట. బహుశా ఇందులో 4వది అందరికీ నచ్చుంటుంది కదా. ధర్మం ఇస్తుంది అంటే అదేం చేసుకుంటాం అనిపిస్తుంది కదా. అర్థకామాలు కావాలనిపిస్తుంది కానీ ధర్మం కావాలని ఎవడైనా అడిగాడా? కానీ సంస్కారవంతులు మాత్రం మొట్టమొదటి అడిగే ధర్మాన్ని అడుగుతారు. అమ్మా నాకు ధర్మం ఏంటో తెలిసేటట్టు చెయ్యు, తెలిసిన ధర్మాన్ని ఆచరించేటట్టు చెయ్యు, ఆచరించడానికి అనుకూల వాతావరణాన్ని అందించు. ఇది ప్రార్థించాలండి తల్లిని. అందుకు మొట్టమొదటి ధర్మము, సత్యము, పుణ్యము, కీర్తి, యశస్సు, మంగళము ఇవి ఇస్తుందిట. అంతేకాదు సుఖ మోక్ష హర్షదాత్రి శోకార్తి దుఃఖనాశిని. ఈ తల్లిని ఆశ్రయిస్తే సుఖము, మోక్షము, హర్షము ఈ 3 ఇస్తుందిట. అదే సుఖానికి హర్షానికి తేడా ఏమిటంటే లోపల కలిగే ఆనందం సుఖమైతే బయటికి ప్రకటిస్తే హర్షం అన్నారు ఇక్కడ. అలాగే మోక్ష సుఖము అనగా లోకాలకు అతీతమైన సుఖం మోక్ష సుఖం. అందుకే లౌకిక సుఖాల్ని, మోక్ష సుఖాల్ని ఇవ్వగలిగే తల్లి శోక ఆర్తి దుఃఖనాశిని. శోకాన్ని, పీడని, దుఃఖాన్ని పోగొడుతుంది. ఆర్తి అంటే ఒక సంఘటన, ఒక పీడాకరమైన సంఘటన ఆర్తి. దానివల్ల కలిగే దుఃఖం 2 రకాలుగా ఉంటుంది, శోకము, దుఃఖము అని. దీనికి ఒక మాట చెప్పారు. సంఘటన జరిగినప్పుడే కలిగేటువంటి బాధని శోకం అంటారట, తలచుకు ఏడిస్తే దుఃఖం అంటారట. అంతే. ఇక్కడ మొత్తానికి శోక దుఃఖార్తి వీటిని నాశిని పోగొడుతుంది. ఇంకేం కావాలండి? సుఖ మోక్ష హర్షములు ఇస్తున్నది, శోక దుఃఖ ఆర్తుల్ని పోగొడుతున్నది. అంతేకాదు శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ. ఒక్కొక్క మాట ఎంత బరువు ఆలోచించండి. ఏదో అలాగా క్యాసెట్లు చదివేసినట్టు చదవడం కాకుండా శరణాగతులైన వారు, అమ్మా నువ్వే దిక్కు అని ఆశ్రయించిన వారికి, అలాంటి దీనులకు ఆర్తిని పోగొట్టి రక్షించే తల్లి ఈవిడ. తేజస్వరూప, ఆవిడ తేజస్వరూపిణి. తేజస్సు అంటే ప్రాణశక్తి, ప్రధానంగా తెలుసుకోవాల్సింది. తేజస్వరూప పరమ తదధిష్టాతృదేవత. తేజస్సుకి ఆవిడ అధిష్టాన దేవత. సర్వశక్తి స్వరూపాత శక్తి రీశస్య సంతతం. ఆవిడ సర్వశక్తి స్వరూపిణి. శివునకు ఆవిడ సతత శక్తి, సంతత శక్తి. ఆవిడే సిద్ధేశ్వరి, సిద్ధరూప, సిద్ధిదా, సిద్ధిరీశ్వరి. అన్ని సిద్ధులను ఇచ్చే సిద్ధిదేవత, సిద్ధ విద్య. ఈ సిద్ధి రూప అని చెప్పడంలో అసలాంతర్యం ఏంటంటే సిద్ధేశ్వరి, సిద్ధ విద్య అని చెప్పడానికి దశమహావిద్యా రూపుని అర్థమండి. సిద్ధ విద్యలు 10, ఆ 10 విద్యల రూపం ఈవిడే. దశమహావిద్యలుగా మనం ఆరాధించేటువంటి కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళ, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని చెప్పబడే దశమహావిద్యలకి సిద్ధి విద్యలని పేరు. ఆ సిద్ధి విద్యలన్నీ ఈ తల్లి రూపములే. 10 రూపములతో ఉపాసింపబడే తల్లి ఈవిడ. ఈ తల్లి లోకములో ఏ విధంగా ఉన్నది అంటే బుద్ధి, నిద్ర, క్షుత్తు, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, శాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ అనే రూపాలతో ఉన్నది అన్నాడు. ఇది జాగ్రత్తగా వింటే మనం సరిగ్గా సప్తశతిలో యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చదువుతుంటాం. అందులో యాదేవి సర్వభూతేషు నమస్తస్యై మాటిమాటికి వస్తూనే ఉంటుంది. మారుతున్నవన్నీ బుద్ధి, శక్తి అవన్నీ ఒక దగ్గర పెట్టాడు అంతే. మొత్తం శ్లోకమంతా ఇక్కడికి వచ్చేసింది, మొత్తం స్తోత్రం అంతా కలిపి ఇక్కడ పెట్టేశాడు. అంటే అమ్మవారు కనబడేది కదండి అంటే అంతకంటే మూర్ఖుడు మరొకడు లేడు. ఇవన్నీ అమ్మవారి రూపాలే. ఇందులో ఏ ఒక్కటి నీకు తెలిసినా అది అమ్మే అని తెలుసుకో. అది అమ్మవారు కనబడదు అనద్దు, కనబడేది అమ్మ అని తెలుసుకో. ఇది తెలుసుకోవాల్సింది. ఈ కనబడుతున్నవి ఇవన్నీ అమ్మ రూపములే. అమ్మ లోపల లేకపోతే బుద్ధి పనిచేయదు, నిద్ర అనేది ఉండదు. ఆ తల్లి చైతన్య రూపంతో ఉంటే నిద్ర, అలాగే ఆకలి, దాహం ఇవన్నీ ఆ తల్లి. క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత. ఇవి ఎప్పుడు కావాలి అప్పుడు రావాలి. ఎప్పుడు ఆకలిస్తే అదో బాధ, అసలు ఆకలి లేకపోతే అదొక బాధ. కనుక ఇవన్నీ శక్తులు అవసరమే ప్రపంచానికి. కానీ జీవుడికి అవసరం బట్టి పనిచేయాలి. అందుకే ఆకలిని కూడా ఉపాసించాలంటే చెయ్యాలి. ఎందుకంటే ఆకలి వల్ల చేసే తప్పులు చేయకుండా ఉండాలంటే ఆకలిని అమ్మని తెలుసుకుని ఉపాసించాలి. ఆకలి ఆరోగ్యకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా తీరాలి అంటే ఆ తల్లిని ఉపాసించాలి. ఆకలే లేకపోతే అన్నం విలువ ఎక్కడ తెలుస్తుందండి. అందుకే ఆ తల్లి జఠరాగ్ని రూపంలో మనం ప్రజ్వరిల్లుతున్నది ఆ తల్లి. క్షుత్, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి ఇవన్నీ ఆ తల్లి యొక్క రూపములయ్యా. ఇవి నేను కొద్దిగా చెప్పాను నీకు అన్నాడు.
చెప్పాపిస్తే ఇంతేనేమో అనుకుంటారు కదా, అందుకే విష్ణువంతుని వాడు కూడా చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పడుతున్నాడు ఆయన. ఉక్త శృతౌ శృతగుణశ్చాతి స్వల్పో యథాగమం. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి అమ్మ యొక్క దివ్య మహిమలు, వైభవము, తత్వము. కొంత చెప్పాను, ఎందుకంటే రెండవది కూడా చెప్పాలి కదా, చెప్తున్నాను విను. ఈ తల్లి గురించి వివరిస్తున్నారు.